నమస్తే. యువత చెడు మార్గంలో పోయే యువతను సన్మార్గంలోకి తీసుకురావడానికి, అలాగే వృద్ధులను తల్లిదండ్రులతో సమానంగా చూసుకోవడము, ఇట్లా ఎన్నో రకాల సమాజ స్ఫూర్తినిచ్చే సందేశాలు ఇస్తున్నారు మన కాజీపేట ఏసీపీ పింగిల్ ప్రశాంత్ రెడ్డి గారు. సామాన్య మధ్యతరగతి కుటుంబం, రైతు కుటుంబం నుంచి వచ్చి 30 ఏళ్ల పాటు ఆయన పోలీసు శాఖలో సేవలు అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన పేరు తెలియని వారు లేరు. తెలంగాణలో యువత బాగా ఫాలో అవుతున్నారు. అసలు సార్ ఏ స్ఫూర్తితోటి చేస్తున్నారు, తర్వాత ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు రిక్రూట్ అవుతున్నాయి, ఎట్లా యువత సన్నద్ధం కావాలి అనే అంశాలతో మాట్లాడడానికి మనతో పాటు పింగిలి ప్రశాంత్ రెడ్డి సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పు. హరి, గుడ్ ఈవినింగ్. మీరు అంటున్నట్టుగా ఈ యొక్క ప్రస్తుత కండిషన్స్లో ఒక పోలీస్ ఉద్యోగం చేసుకుంటూ ఒక పోలీస్ ఉద్యోగం వరకే పరిమితం కావద్దు. ఐ షుడ్ గో బియాండ్ పోలీస్, బియాండ్ మై డ్యూటీ. అదే రీజన్తో బియాండ్ ది బ్యాడ్జ్ అని నేను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశాను. యువతే మన దేశానికి వెన్నెముక. మనం ఇంతకుముందు మనం చదువుకునే రోజుల్లో రైతే దేశానికి వెన్నెముక అని చెప్పేసి అనేవారు. ఇప్పుడున్న ఈ రోజులలో యువతే దేశానికి వెన్నెముక అనే పరిస్థితులు వచ్చాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నంత యువత ఏ దేశంలో లేదు. మన దేశం యంగ్ ఇండియా. ఈ యంగ్ ఇండియాలో ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ అవర్ ఎంటైర్ పాపులేషన్ మొత్తంలో దాదాపు 140 కోట్ల పైచిలుకు పాపులేషన్ ఉంది మనకు. దాంట్లో 40 కోట్ల వరకు యువతే ఉన్నారు. అటువంటి యువ భారత్ మన భారత్. ఇప్పుడు ఆ యువకుల్ని మనం సరి అయిన దిశలో కనుక మనం తీసుకెళ్ళగలిగితే, వారిని సరిగ్గా కనుక యూటిలైజ్ చేసుకుంటే మన దేశాన్ని ఎదిరించే శక్తి ఏది లేదు. అందుకోసం నా వంతుగా నేను ఆ యువతను సన్మార్గంలో వెళ్ళడం కోసం, సన్మార్గంలో వెళ్తున్న యువతను ఇంకాస్త దేశ అభ్యున్నతికి పాటుపడేటట్టుగా తీసుకెళ్లే ప్రయత్నం నా వంతుగా ఉడతా భక్తిగానే ప్రయత్నం చేస్తున్నా. అందులో భాగంగా కేవలం యువతే కాదు, ఈ సమాజంలో రకరకాల సెక్షన్స్ ఉన్నాయి. యువతలలో యువతులు ఉన్నారు, యువకులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వ్యవసాయం చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, రకరకాల సెక్షన్స్ ఈ యొక్క సొసైటీ ఉన్నారు. నేను నా దృష్టికి వచ్చిన ప్రతి దాంట్లో కూడా ఎక్కడ మార్పు తీసుకురావాలి, ఏ జీవితాలలో వెలుగు నింపాలి, ఎక్కడ మార్పు అవసరం అని చెప్పేసి నేను వెళ్తున్న దారిలో నాకు తారసపడితే, ఆ వెళ్ళినప్పుడు నా హృదయ స్పందన కనుక ఆ సబ్జెక్ట్ పైన ఉంటే వెంటనే ఆగిపోతాను. అక్కడ కొద్దిసేపు నేను ముచ్చటిస్తాను. ఏదో కాస్త కొంత ఒక మెసేజ్ని ఈ జనబాహుల్యానికి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం నేను గత కొంతకాలంగా చేస్తున్నాను. దానికి ప్రతిస్పందన చాలా చక్కగా ఉంది. ఆ ప్రతిస్పందన చూస్తుంటే నాకు ఇన్నాళ్ళు పొందింది ఒక టైప్ ఆఫ్ జాబ్ సాటిస్ఫాక్షన్, ఇప్పుడు పొందుతున్నది ఇంకో టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అల్టిమేట్లీ లైఫ్లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ను నేను నలుగురికి ఏదో రకంగా తోడ్పడుతూ ఆనందిస్తున్నాను, అనుభవిస్తున్నాను. సార్, ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ మీరు చేశారు కదా, దీంట్లో ముఖ్యంగా అంటే ఇవన్నీ కూడా ఒక మంచి మెసేజ్ తోటి పంపిస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో. దీంట్లో ఏంటివి అంటే ముఖ్యంగా ఉద్దేశం ఏంటి, దీని గురించి ఒకసారి చెప్పండి సార్. మరి ఒకప్పుడు అందరికీ తెలుసు, ఒకప్పుడు నలుగురికి ఏదైనా 4 మాటలు చెప్పాలంటే మనం వింటుంటాం. బుద్ధ భగవానుడి యొక్క బోధనలు అని చెప్పేసి బుద్ధుడు కొంతమంది శిష్యగణాన్ని అక్కడ ఉన్న కొంతమందిని కూర్చోబెట్టుకొని మాట్లాడేవారని చెప్పేసి, తర్వాత కొంత మునులు మహారుషులు కూడా కొంతమందిని కూర్చోబెట్టుకునేవారని, తర్వాత గ్రామాలు ఒక పద్ధతిగా తయారైన తర్వాత గ్రామ పెద్దలు మాట్లాడేవారని, ఆ తర్వాత ఏంటంటే సభలు ఒక ఏర్పాటు చేయడం, మన ఉద్దేశాన్ని 10 మందికి చెప్పేది. ఆ తర్వాత రాను జనాలందరినీ ఒక దగ్గరికి ఒక కామన్ ప్లేస్ తీసుకొచ్చేసి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో నలుగురితో మాట్లాడే పబ్లిక్ మీటింగ్లు పెట్టేది ఉండేది. తర్వాత ఈ మధ్యకాలంలో మన జనరేషన్ వచ్చిన తర్వాత, నా జనరేషన్ కాదు, ఇప్పుడున్న మీ జనరేషన్లో ఇంటర్నెట్ అనేది వచ్చింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఫేస్బుక్ అని వచ్చింది, వాట్సాప్ అని వచ్చేసింది. ఆ తర్వాత ఈ మధ్య రీసెంట్గా మనం అందరం చూస్తుంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఎక్కువ చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్లో మనం
ఎంతవరకు అంటే క్షణాలలో లక్షల మంది రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఫిజికల్గా అందరినీ ఒక దగ్గర జమ చేసి గుమిగూడినాక వాళ్ళతో మాట్లాడే బదులు ఇప్పుడు మనం చెప్పదలుచుకున్న విషయాన్ని కాస్త మనం ఈ ఇన్స్టాగ్రామ్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కనుక మనం చెప్పదలుచుకుంటే క్షణాలలో లక్షల మందికి వెళ్ళే ఖండాంతరాలు దాటే పరిస్థితికి వచ్చినప్పుడు దిస్ ఈజ్ ద రైట్ మీడియం అండ్ రైట్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ అండ్ టు షేర్ మై థాట్స్ అని చెప్పేసి అనుకొని లాస్ట్ ఇయర్ జస్ట్ ఒక 13 మంత్స్ అవుతుంది అనుకుంటా, అంతే 12 months 13 months కిందనే ఐ ఓపెన్ దిస్ అకౌంట్ ACP_కాజీపేట్ అని చెప్పేసి ACP_ప్రశాంత్ రెడ్డి అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేసేసి అప్పటి నుండి నేను విద్యుక్త ధర్మంలో భాగంగా వెళ్తుంటా కదా, పోలీస్ స్టేషన్లు ప్రాంతాలు ఊళ్ళు వెళ్తుంటా, నా దృష్టికి వచ్చిన దగ్గర నాకు అప్పుడక్కడ నా హార్ట్ కనుక ఎక్కడైతే బీటింగ్ ఎక్కువ స్టార్ట్ అయిందంటే అక్కడ ఆగిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అట్లా చేస్తుంటాను. రీసెంట్గా నేను స్టార్టింగ్లో పోయినప్పుడు ఏం చేశానంటే మన అంబాల చూసాను, దారిలో వెళ్తుంటే ఈ రైతన్నను చూశాను. ఈ రైతన్నను చూడగానే ఇతను రోడ్డు పైన కూరగాయల సాగు చేసుకుంటూ కూరగాయలు అమ్ముతున్నాడు. అమ్ముతుంటే రాజు నీకు ఎందరు పిల్లలు? ఇద్దరు సార్. అమ్మారా పిల్లలు ఏం చేస్తున్నారు? బిడ్డ MBBS అయ్యింది సార్, నీట్ PG కొడుకు బిడ్డ ఫ్యామిలీ అయ్యింది సార్. ఎక్కడ? హైదరాబాద్ వాసల్ గారు. ఏంటి బ్రాంచ్ ఏం తీసుకున్నావు? ECU. ఇవన్నీ నీయేనా కూరగాయలు? అంటే ఎన్ని రోజులు చేస్తున్నారు? జూలై ఫస్ట్ పెట్టారు. జూలై ఫస్టా? నిజంగానే మస్తు నచ్చినావు నాకు. ఎందుకంటే ఇది ఉండాలి, కష్టపడ్డా చాలా సంతోషం. ఇదంతా మీరు భార్య భర్త ఇద్దరుగా తీసుకుంటా. ఇప్పుడు ఇదంతా ఏరియా ఎంత? పిల్లల కోసం ఒక తల్లి తండ్రి పడుతున్న పాటలు, ఇది ఈవెన్ తనకు సంబంధించిన సొంత ల్యాండ్ కూడా కాదు, దాన్ని కౌలుకు తీసుకొని కూరగాయలు పండిస్తూ ఇద్దరు భార్యాభర్తలు కష్టపడుతూ తమ పిల్లల్ని అత్యున్నత చదువులు చదివిస్తున్నారు. తన యొక్క కష్టానికి ప్రతిఫలం కూరగాయలు పండుతున్నాయి. ఈ కూరగాయలు అమ్ముకోవడం వల్ల వచ్చిన ₹2-2 తన పిల్లలు చదివిస్తుంటే ఒకరు MBBS అయిపోయింది, నీట్కి ప్రిపేర్ అవుతున్నారు, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇంతకంటే ఇంకేం కావాలి ఒక పేరెంట్కి సక్సెస్ అంటే? ఇంతకంటే ఏం కావాలి అంటే తల్లిదండ్రులు పడే యాతనను అర్థం చేసుకోవాలి అని చెప్పేసి నేను యువతకు ఇస్తున్న సందేశం. తల్లిదండ్రులు ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఇస్తున్న ఇంపార్టెన్స్ అది అని చెప్పాను. ఆ తర్వాత ఒకరోజు తెలిసింది ఏంటంటే ఒక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఒక లక్ష్మీపురం అనే గ్రామం దగ్గర ఇద్దరు చూడండి, ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాణికి మనం దోస్తులు ఎంబడిపోయి సావాసం ఖరాబ్ చేసుకొని నాశనం చేసుకుంటాం. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు మనం ఎగుడు లాగిపితే తాగుడు, ఎగుడు దునుకుడు, కన్న పండ్లు పట్టుకుని తిరుగుడు, తల్లికి ఎవడు దిక్కెవడు కొడుకు. ఇలా తల్లికి కొడుకు లేకుండా కావాలని కారకుడు ఎవరు? బాటలో గడవరకు చిరునవ్వు వదలకు ఫాదర్ శవం వాడే. ఇక్కడ ఇద్దరు పిల్లలు, పెళ్ళిగాని పిల్లలు, యువకులు ఆ మద్యానికి బానిసైపోయి జీవితం పట్ల ఒక సరి అయిన దశ లేకుండా, ఒక లక్ష్యం లేకుండా, అవగాహన రహిత్యంతో ఆ మద్యానికి బానిసై దాంతోపాటు మత్తు పదార్థాలకు కూడా బానిసైపోయి చక్కటి నిండు జీవితాలు బలి చేసుకోవడం జరిగింది. వాళ్ళు బలి చేసుకున్నారు. తల్లిదండ్రులు పడుతున్న ఆ ఆవేదనను తట్టుకోలేక నేను ఆ శవాల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో నేను ఆ రోజు మాట్లాడాను.
లోపల ఎంతో దుఃఖాన్ని దిగమింగుకొని బయటపడకుండా వాళ్ళతో మాట్లాడడం కారణం ఏంటంటే, ఓ యువత, మన తల్లిదండ్రులు ఎలా మన కోసం పాటలు పడుతున్నారు ఒకటి చూసాం. పాటలు పడుతూ వాళ్ళు కష్టపడి చదివిపిస్తే వాళ్ళిద్దరు ప్రయోజకులయ్యారు. ఒకరు డాక్టర్ అయ్యారు, ఒకరు ఇంజనీర్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి ఇద్దరు పిల్లలు పోయారు. వారి అలవాట్లు సరిగ్గా ఉంటే వాళ్ళు చక్కగా అయ్యారు. ఇక్కడ అలవాట్లు సరిగ్గా లేక ఇక్కడ మనుషులే లేకుండా అయిపోయారు అని చెప్పాలనుకున్నాను. 4 మాటలు నేను నలుగురితో పంచుకున్నాను. సార్, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కదా, నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఎట్లా సన్నద్ధం కావాలి అంటే, వాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే యువత ఏం చేయాలి నేను ఒక సందేశం. హరి, ఇప్పుడు మనిషి ఒక విద్యార్థి కానీ ఖచ్చితంగా కలలు కనాలి. అబ్దుల్ కలాం గారు ఏమంటారు? కలలు కను అంటారు. కలలు కను, ఆ కలల్ని సాకారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయి. దీన్ని ఏమంటారంటే, ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, బ్యూటిఫుల్ వర్డ్, మేనిఫెస్టేషన్ అంటారు. అంటే నేను ఇది అవుతాను, నేను ఇది సాధిస్తాను, నేను సాధించి ఈ స్టేజ్లో ఉంటానని చెప్పేసి కల కనాలి ప్రతి మనిషి. ఆ కల కంటే ఆ కళ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ గివింగ్ సిగ్నల్స్ టు యువర్ బ్రెయిన్. మన మెదడుకు నువ్వు ఈ స్థాయికి వచ్చినావు, నువ్వు ఈ స్థాయిలో ఉంటావు, నువ్వు ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే బ్రెయిన్ అలానే అనుకుంటుంది. అలాంటి కలగను, ఆ కళను సాధించడం కోసం ప్రయత్నం చేస్తే బ్రెయిన్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తుంది. దానికోసం ఇప్పుడు విద్యార్థిని వాళ్ళకు నచ్చిన రంగంలో నేను ఎస్ఐని అవుతాను, నేను కానిస్టేబుల్ని అవుతాను, నేను గ్రూప్ 1 ఆఫీసర్ని అవుతాను, నేను డాక్టర్ని అవుతాను, నేను ఇంజనీర్ని అవుతాను, గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తానని చెప్పేసి ఆ కళ ఉంటుంది. ఆ కళ ఫస్ట్ ప్రతి మనిషికి ఉండాల్సిందే. ఆ కళను సాకారం చేసుకోవడం కోసం మళ్ళీ వెనుకోబోతున్నాను. అప్పుడు ఇంత సమాచారం లేదు, ఇంత ఇన్ఫర్మేషన్ లేదు, ఇంత నాలెడ్జ్ అనేది మనకు ఎప్పుడు నాలెడ్జ్ కోసం విపరీతంగా వెతికే వాళ్ళం, ఎక్కడెక్కడికి పోయేవాళ్ళం. ఎక్కడో దగ్గర ఒక లైబ్రరీ ఉండేది, ఎక్కడో. ఇప్పుడు అరచేతిలో ప్రపంచం ఉంది. అరచేతిలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే, నెట్ కనెక్షన్ ఉన్న ఫోన్ పట్టుకుంటే ప్రపంచ జ్ఞానం మొత్తం నీ చేతులు ఉంటుంది. దాన్ని చదువుకునే కావాల్సిందల్లా ఇప్పుడు అన్నీ ఉన్నాయి. కావాల్సిందల్లా నీలో పట్టుదల, నీలో ఒక పట్టుదలతో పాటు ఒక ప్రాపర్ ప్లానింగ్. నువ్వు ఖచ్చితంగా నీతో పాటు నీలాగా నిజంగా కష్టపడే 4 సన్నిహితులు, స్నేహితుల మధ్య కలిసిపోయి వాళ్ళతో కలిసి నువ్వు ఇప్పుడు అనుకున్న నోటిఫికేషన్ ఏ క్షణాన్నైనా వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ అయిపోయే వరకు, ఇంటర్వ్యూస్ అయిపోయే వరకు ఈ 5-6 నెలలు నువ్వు కంప్లీట్గా ఈ ప్రపంచానికి దూరం అయిపో. ప్రపంచానికి దూరం అంటే ఏంటంటే, నువ్వు రెగ్యులర్గా తిరిగే సమాజానికి దూరం అయిపోయి కంప్లీట్గా చదివే నీ ప్రపంచంగా ఉండాలి. అట్లని చెప్పేసి ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా శ్రద్ధగా ఫోకస్డ్గా నువ్వు చదివితే రోజుకు 8 గంటలు చాలు. 12 గంటలు 14 గంటలు అవసరం లేదు. చదవాల్సి ఒక స్ట్రాటజిక్గా, స్మార్ట్గా, ఒక పద్ధతిగా, ఒక లైన్లో పోవాలి. పోయేది ఏదున్నా అంత పిచ్చిగా గజిబిజిగా చదివితే అర్థం కాకుండా కాదు. నువ్వు కొంచెం సిస్టమేటిక్గా విత్ రీజనింగ్ ఉండాలి, విత్ లాజిక్ ఉండాలి. మంచి ఇన్ఫర్మేషన్ చుట్టూ అలా అవైలబుల్ ఉంది. చక్కగా డెవలప్ చేసుకోవడం కోసం అన్ని అవకాశాలనే. తర్వాత అంతకు మించి ఎంతున్నా కూడా మీ అమ్మ నాన్న నేను చదువుకుంటాను ఉద్యోగం కోసం అంటే, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ వెల్ విషర్స్ కావచ్చు, మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా గవర్నమెంట్ ఏజెన్సీస్, చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా మీరు చదువుకుంటానంటే ఏదో రకంగా సాయం చేయడం కూడా ఇప్పుడు చాలామంది ముందుకు వస్తున్నారు. కాబట్టి యువత సద్వినియోగం చేసుకోండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, సమయాన్ని వృధా చేయకండి. ఎవరి కోసం నేను ప్రిపేర్ అవుతున్నా అని చెప్పుకోవడం కోసం కాదు. మీరు నిజంగా మీకు ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి. కొందరు అంటారు ఎక్కువ పోస్టులు ఏమంటారు. నీకు ఎన్ని పోస్టులు కావాలి? నీకు కావాల్సింది ఒక్కటే. నేను అనుకునేది నాకు ఒక్కటి చాలు, నాకు 10 ఎందుకు, నాకు ఒక్కటి చాలు అనుకున్నాను. ఆ ఒక్కటి నీదే కావాలి. ఆ నీది కావడం కోసం, నువ్వు సొంతం చేసుకోవడం కోసం మనస్సు, నీ శరీరాన్ని పూర్తిగా ఒకే లైన్లో అలైన్ చేసేసి శ్రద్ధగా చక్కగా చదువుకుంటూ, మంచి వ్యక్తుల సక్సెస్ అయిన వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకుంటూ, మంచి వ్యక్తుల యొక్క సాంగత్యంలో నువ్వు ఈ 6 నెలలు కనుక సరిగ్గా కష్టపడితే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ వర్కౌట్ కాని పక్షంలో నువ్వు సముపార్జించిన జ్ఞానం డెఫినెట్గా ఆ జ్ఞానం వృధా పోదు. నువ్వు లైఫ్లో గొప్పవాడివి ఖచ్చితంగా అవుతావు. ఎందుకంటే ఈ సృష్టి మనస్ఫూర్తిగా కష్టపడ్డ వ్యక్తి యొక్క శ్రమను వృధాగా పోనివ్వదు. ఆ సృష్టినికి సహకరిస్తుంది. దానికి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను అనుభవించాను.
నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. నువ్వు సద్బుద్ధితోని సరిగ్గా కనుక దృఢంగా కనుక ప్రయత్నం చేస్తే 100% ఈ సృష్టి సహకరిస్తుంది నీ యొక్క సక్సెస్ కోసం. నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపారెడ్డి మేడం తర్వాత రీసెంట్గా ఎల్కతుర్తిలో ఒక మహిళ చాలా అంటే అమానవీయంగా హత్యలు జరుగుతున్నాయి సార్. చిన్న పిల్లలు అంటే 10వ తరగతి పిల్లలు హత్యలకు పాల్పడడం అనేది చాలా బాధాకరంగా వస్తుంది. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హరి. ఒక స్కూల్లో ఆవిడ ప్రిన్సిపల్. ఆమె ఎన్నో కళలు కానీ ఆమె ఒకేసారి ఆమె ప్రిన్సిపల్ కాలేదు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఆమె ఒక కొన్ని వేల మంది స్టూడెంట్స్ని మేనేజ్ చేయగలిగే స్థాయికి వచ్చి ఒక ప్రిన్సిపల్గా తయారైంది ఆవిడ. నిజం చెప్తున్నాను, ఇంట్లో అమ్మా నాన్న చెప్తే మనం వినని పిల్లలు స్కూల్లో టీచర్ చెప్తే వింటారు. మనం విద్యా బుద్ధులు అంటాం. మనం ఏం నేర్చుకోవాలి స్కూల్ అంటే విద్యా బుద్ధులు. ఒక విద్య ఒకటే కాదు కదా కావాల్సింది. విద్య లేనివాడు నో డౌట్ వింత పశువు. ఆ బుద్ధులు లేనివాడు ఎంత విద్య ఉన్నా కూడా వాడు విచిత్రమైన జీవిగా మిగిలిపోతాడు. మనిషికి విద్య ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ బుద్ధులు అవసరం. ఆ బుద్ధులే సంస్కారం అంటారు. మొన్న జరిగిన రీసెంట్ సంఘటన చూస్తే ఆవిడ వాళ్ళ పిల్లలు స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటున్నారు. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే పిల్లల యొక్క బ్యాగ్స్లో మొబైల్ ఫోన్ కనబడ్డది. తర్వాత ఈ డబ్బులు కనబడ్డాయి. మీకు ఈ డబ్బులు ఎక్కడి, ఫోన్ పట్టుకొని హాస్టల్ ఏందని చెప్పి ఆవిడ మందలించింది. మందలిస్తే ఏమాత్రం కూడా మాకు టీచర్ చెప్పింది, హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ మేడం చెప్పింది అన్న ఆలోచన లేకుండా దాన్ని కాస్త నెగటివ్గా తీసుకొని మేము హ్యూమిలియేట్ కాబడ్డాం అంటే అవమానింపబడ్డాం అందరి మధ్యన అని చెప్పేసి అనుకొని దే టుక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అండ్ ఈ యొక్క చాలా దారుణమైన సంఘటనకు ఒడిగట్టడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లలందరికీ చెప్తున్నాను, మనకు ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు మన ఇంట్లో అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఎవరైనా కానీ మనకు మందలిస్తారు. ముఖ్యంగా అమ్మ గారాబం చేస్తుంది, నాన్న ఎప్పుడు సీరియస్గా ఉంటాడు. నాన్న ఎందుకు సీరియస్గా ఉంటాడు? ప్రేమ లేక కాదు. నాన్నకు ఒక విధంగా చెప్పండి అమ్మ కంటే ఎక్కువ ఉంటుంది కావచ్చు ప్రేమ, కానీ బయటపడు. ఎందుకంటే గారాబం ఎక్కువ చేస్తే పిల్ల ఎక్కడ మొత్తం ఆగమాగం అవుతారు అని చెప్పేసి అనుకొని కొంత మందలిస్తూ భయపెడుతూ అవసరమైతే దండిస్తూ ఉంటారు. ఆ దండించినా మందలించినా చివాట్లు పెట్టినా కూడా వాళ్ళ పిల్లల యొక్క మంచి కోసమే, వాళ్ళ అభివృద్ధి కోసమే. అలాంటి పాత్రే పోషించేది ఎవరంటే ఇంటి తర్వాత నెక్స్ట్ మరో ఇల్లు ఏదంటే అది విద్యాలయం. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే జరిగింది స్కూల్లో ఒకప్పుడు బెత్తం బట్టి కొడితే వాతలు వచ్చేది గురువులు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పేరెంట్స్ ఎంత సెన్సిటివ్గా పెంచుతున్నారంటే ఇట్లా చెంప మీదకి వెళ్ళి కొట్టినా కూడా అసలు అట్లా కాదు అని దాడి చేసే పరిస్థితులు ఏర్పడాయి. అది ఎట్లా చూడొచ్చు? పేరెంట్స్ కూడా మార్పు రావాలి కదా సార్. ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా చెప్తున్నాను, ఈరోజు ఇంత ఎదిగానంటే నేను ఊరికి ఎదగలే. నన్ను చిన్నప్పుడు సహజంగా నాటి చేష్టలు చేస్తారు. చిన్నప్పుడు టీచర్లు తిట్టారు, కొట్టారు, పనిష్మెంట్స్ ఇచ్చారు. అన్నిటినీ కూడా స్వీకరించాం తప్ప ఆ పనిష్మెంట్ ఇచ్చినా, తిట్టినా, కొట్టినా, అలా నాలుగు దూషించిన వాళ్ళను నేను శత్రువులుగా తీసుకోలే. ఏదేమైనా వాళ్ళు తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే. ఎందుకంటే మనం ఏమంటాం, మనం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. ఆచార్య అంటే ఎవరు? గురువులు. తర్వాత అతిథి దేవోభవ అంటాం. కానీ పితృ స్థానం తర్వాత ఇస్తున్న స్థానం ఆచార్యులే. ఆచార్యులు అంటే ఎవరంటే మనకు పాఠాలు చెప్పేవారు. ఆ పాఠాలు చెప్పే వారు చెప్పాలంటే రాయిగా ఉన్న నిన్ను శిల్పంగా మార్చేది ఎవరంటే ఆచార్యులే. ఆ ఆచార్యులు, ఆ గురువుల్ని మనం అర్థం చేసుకోకుండా వారు మందలిస్తే, వారేమన్నంటే అది మనం మనసు మీదకి తీసుకోవాల్సిన పద్ధతి తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలంటే వారు ఏమన్నా నా మంచి కోసమే, వారు తిట్టినా కొట్టినా నా బాగు కొరకే అని చెప్పేసి అనుకుంటే ఈరోజు ఇటువంటి సంఘటన జరగవు. ఆ పిల్లలు దాన్ని నెగిటివ్గా తీసుకొని ఆవిడను ఆ రకంగా దారుణంగా హత్య చేయడం జరిగింది. అది ఈ సందర్భంగా అందరూ చెప్తున్న పిల్లలు, మిమ్మల్ని గురువులు ఏమన్నా కూడా దాన్ని తప్పుగా అనుకోకండి.
ఒకవేళ బాధ అనిపిస్తే వచ్చు కొన్ని సందర్భాలలో కొంతమంది గురువులు కొంచెం ఎక్సెస్గా ఉండొచ్చు, కొందరు ఎక్సెస్గా మాట్లాడచ్చు, ప్రవర్తించవచ్చు, నలుగురిలో అనడం వల్ల మీకు కొంచెం ఫీలింగ్ కూడా ఉండొచ్చు. కానీ దానికి ఇంతటి పెద్ద ఈ రకమైన ఎక్స్ట్రీమ్ స్టెప్, కొందరు ఇలా తీసుకుంటారు ఎక్స్ట్రీమ్ స్టెప్, కొంతమంది వాళ్ళు దే రిసార్ట్ టు కమిటింగ్ సూసైడ్స్, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు, కొంతమంది ఇలాంటి పని చేస్తారు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దేనికైనా పరిష్కారాలు, ఒకరిని చంపడం పరిష్కారం కాదు, మన ప్రాణాన్ని తీసుకోవడం కూడా పరిష్కారం కాదు. ఈ రెండూ కూడా ఆక్షేపణీయం. కాబట్టి పిల్లలారా, నేను మీ యొక్క అన్నగా చెప్తున్నాను, మీ యొక్క పెద్దన్నగా చెప్తున్నాను. ఒకప్పుడు మీలాగా విద్యార్థిగానే ఇక్కడి దాకా వచ్చాను. చంపడం కానీ, ప్రాణం పోగొట్టుకోవడం కానీ, ప్రాణం తీయడం కానీ ఇవి కాదు. వాటిని వారు అంటున్న మాటలు కాస్త సరిగ్గా పాజిటివ్గా తీసుకోండి. మీకేమైనా బాధ అనిపిస్తే మళ్ళీ ఒకసారి టీచర్ దగ్గర పోయి కలవండి. నన్ను మీరు అనడం చాలా బాధ అనిపించింది మేడం, నన్ను ఇట్లా అనడం సార్ నాకు బాధ అనిపించింది అనాలి తప్ప అని అనాలి. వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎవరైనా ఏమైనా అంటే కూడా వాళ్ళు బాధపడతారు. మీరు అనుకుంటారు కదా, పిల్లల్ని కొట్టినా, పిల్లల్ని మందలించినా, పిల్లల్ని దండించబడ్డ వాళ్ళకంటే ఎక్కువ ఆ దండించిన వాళ్ళు, ఆ పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళు తర్వాత చాలా చాలా బాధపడతారు. ఇది ఫ్యాక్ట్. నేను తొందరపడ్డాను, నలుగుట్లో అన్నాను, నలుగుట్లో కొట్టానని చెప్పి మస్తు బాధపడతారు. కాబట్టి మనల్ని వాళ్ళు ఏదో ఉద్దేశపూర్వకంగా ఏమో అనాలనుకోరు. దాన్ని మీరు నెగటివ్ తీసుకోకండి. ఎందుకంటే మీ భవిష్యత్తు చాలా 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 ముఖ్యం. మీరు మంచిగా గొప్పగా ఎదగాలని చెప్పేసి మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని ఎక్కడెక్కడో తీసుకొచ్చి మేము ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిపిస్తున్నాడు. దానికి సంబంధించింది ఇందులో ఉంది. ఒక చోట నేను వెళ్ళాను, బండగొట్టుకుంటూ కొందరు తల్లిదండ్రులు, కూరగాయలు అమ్ముకుంటూ కొంతమంది తల్లులు, పళ్ళు అమ్ముకుంటూ కొందరు తల్లిదండ్రులు, ఇట్లా ఎండల వానల ఒక ఆవిడకు పాము చేయలేదు, ఆమెకు ఒక చెయ్యి లేదు. ఆ చెయ్యి లేకున్నా కూడా ఇంట్లో ఉండి నా బతుకింతే కదా అని అనుకోలే. ఆవిడ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ పిల్లల్ని చదివిస్తుంది. అంటే మన తల్లిదండ్రులు పడే ప్రతి కష్టం వెనుక వాళ్ళ సుఖం కాదు, పడే ప్రతి కష్టం వెనుక వాళ్ళు చేస్తున్న ప్రతి త్యాగం వెనుక మీరు గొప్పోళ్ళు కావాలని, మీరు అత్యంత ఉన్నత స్థాయికి రావాలని, వాళ్ళ జీవితాల్లాగా మీ జీవితాలు ఉండొద్దనే ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని స్కూళ్ళకు పంపుతారు, కాలేజీలకు పంపుతారు. ఆ కాలేజీలలో, స్కూళ్ళల్లో తల్లిదండ్రులు అందుబాటులో ఉండరు. వాళ్ళకు వీలు కాదు, వాళ్ళ చేత కాదనే మిమ్మల్ని ఆచార్యుల దగ్గర పంపుతారు. ఆ ఆచార్యులు మిమ్మల్ని తమ సొంత కొడుకుల్లాగా, బిడ్డల్లాగా చూసుకుంటారు తప్ప మిమ్మల్ని శత్రువుల్లాగా, పరాయి వాళ్ళ పిల్లల్లాగా చూడరు. మీరు సక్సెస్ అయితే ఫస్ట్ సంతోషపడేది ఎవరంటే ఫస్ట్ మీకు పాఠాలు చెప్పిన గురువే. ఆ గురువు ఖచ్చితంగా నావాడు అని చెప్పేసి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఆ యొక్క చొరవతోనే 4 మాటలు అంటారు. ఆ మాటల్ని మీరు నెగిటివ్ మీరు తీసుకోవద్దు, మీ తల్లిదండ్రులు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరి కోసం మనల్ని అంటుందో చెప్పండి. మీరు గొప్పోళ్ళు అయితే వారికి ఏమైనా ఇస్తారా? మీరు కనుక స్పాయిల్ అయిపోతే నష్టం మీ అమ్మ నాన్నకే కదా. మీ పిల్లలు స్పాయిల్ అయితే తల్లిదండ్రులకే కష్టం కదా. మరి ఎందుకు టీచర్లు ఎందుకు చక్కగా ఉండాలని ప్రయత్నం చేస్తారు, ఎందుకు డిసిప్లిన్గా ఉండాలని కోరుకుంటారు అంటే మన కోసం. కాబట్టి ఆ చిన్న విషయాన్ని అర్థం చేసుకొని, ఆ సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకుంటే అటు పిల్లలు చక్కగా ఉంటారు, తల్లిదండ్రులు బాగుంటారు. ఇదే సందర్భంగా కొన్ని చోట్ల కొంతమంది అధ్యాపకులు అక్కడక్కడ కొంతమంది వారి వ్యక్తిగతమైన కొన్ని అనారోగ్య కారణాల వల్ల, వ్యక్తిగతమైన కొన్ని కారణాలకు ఒక్కొక్కసారి ఎక్కడిదో కోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ తీస్తారు. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. బట్ దట్ ఈజ్ నెగ్లిజిబుల్ ఫిగర్. బై అండ్ లార్జ్ మన విద్యాబుద్ధులు చెప్తున్న మన గురువుల్ని దేవుళ్ళుగా చూడాలి. వారు మనల్ని రాయిలాగా ఉన్న మనల్ని శిల్పంగా మార్చే వారిని పద్ధతిగా వాళ్ళను మనం గౌరవించడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని నా యొక్క భావన. హరి సార్, చివరిగా మీ ట్రోల్స్ అంటే సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి. దాంట్లో యూత్ కొంతమంది సార్ మీరు పొలిటికల్గా రావచ్చు కదా అన్నట్టు కొన్ని మెసేజ్లు ఉన్నాయి సార్. నిజంగా అంటే రాజకీయంగా మిమ్మల్ని ఊహించుకోవచ్చా? యూత్ కోరుకుంటున్నారు కదా. హరి, నేను ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో నా యొక్క అభిప్రాయాల్ని, నా యొక్క అనుభవాలు పంచుకుంటుంటే కామెంట్స్ వేల సంఖ్యలో వస్తున్నాయి. సమయం చిక్కినప్పుడల్లా ఆ యొక్క కామెంట్స్ అన్నిటి ఓపికగా చదువుతున్నప్పుడు కొందరు ఏమంటున్నారంటే అందులో మా ఆయుష్ పోసుకొని నువ్వు నిండు నూరెళ్ళు బతుకు, నీకు నీ కుటుంబానికి పిల్లలకు మంచి జరగాలని చెప్పేసి అసలు ఎంతగా దీవిస్తున్నారంటే నన్ను కొంతమంది మనిషి రూపంలో వచ్చిన దేవుడి అంటారు. అట్లా దీవిస్తున్న వాళ్ళని ఏమనుకుంటా అంటే మనిషి రూపంలో వచ్చిన దేవుళ్ళు మీరేనంట. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు, వాళ్ళ యొక్క
శుభాశిస్సులు నాకు నా కుటుంబానికి రావాలని చెప్పి అంటున్నట్టే అది దేవుడి రూపంలో వస్తున్న వాళ్ళని నేను కోరుకుంటాను. వారి యొక్క బాధలు, వారి యొక్క ప్రతిస్పందన చూస్తుంటే వారు అంటున్న వాటిల్లో నేను మనస్ఫూర్తిగా వాటిని సానుకూలంగా అర్థం చేసుకొని స్వీకరిస్తూ ఒక చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం చేస్తున్న ప్రతి పని కూడా నాది సామాజిక సేవే. ఇప్పుడు ఆమె పబ్లిక్ సర్వెంట్. దిస్ ఈజ్ పబ్లిక్ సర్వీస్. ఇది పబ్లిక్ సర్వీసే. ఆ రాజకీయ రంగంలోకి వెళ్ళి ప్రజాప్రతినిధిగా వెళ్ళి అది పబ్లిక్ సర్వీసే. ఒక మాట చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా. అసలు నేను పోలీస్ అవుతాను ఇప్పుడు అనుకోలే. నేను ఏదో ఇదామనుకున్నాను, పోలీస్ అయ్యానని చెప్పి నాకు రిగ్రెట్స్ లేవు. పోలీస్ అయినా కూడా ఇప్పుడు 30 ఏళ్ళకే నేను పోలీస్ ఉద్యోగం సర్వీస్ చేస్తున్నాను, సమాజ సేవ చేస్తున్నాను. ఎక్కడెక్కడో పనిచేసిన నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో పనిచేశాను, అర్బన్ ఏరియాలో పనిచేశాను, రూరల్ ఏరియాలో పనిచేశాను, సెమీ అర్బన్ ఏరియాలో పనిచేశాను. ఎక్కడికి వెళ్ళినా చూసే కళ్ళు స్పందించే హృదయం ఉంటే ప్రజల సమస్యలు ఎక్కడైనా కనబడుతుంటాయి. ఆ సమస్యలకు ఎంతో కొంత మనం ఉడతా భక్తిగా చేసుకుంటూ పోతే చిన్న సాయానికి, మాట సాయానికి, చిరు సాయాలకు, ఒక చక్కటి మాటకు కూడా ప్రజల్లో ఇంత చక్కటి అభిమానం ఉంటుంది. వారు కోరుకుంటున్న మాట నిజమే. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ యొక్క సేవ చేస్తున్నాను. నేను ఒకటి మాత్రం నమ్ముతాను, నేను ఏ పాత్రకు సరిపోతానో, ఏ పనికి నేను సరిగ్గా సరితూగుతానో, నేను ఎప్పుడు ఎలా వాడబడాలో ఈ సృష్టి డిసైడ్ చేస్తుంది. ఆ సృష్టి నన్ను 30 ఏళ్ళ వరకు నన్ను ఇక్కడ ఉంచింది. ఇక ముందు ఎలా చేస్తుంది, ఏం చేస్తుంది అనే విషయంలో కూడా నేను ఆ సృష్టికే వదిలేశాను. ఎలాంటి పాత్ర అయినా నా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, జీవం ఉన్నంత వరకు ఎలాంటి పాత్ర అయినా నేను ప్రజాసేవ అనను. నా యొక్క మాట ప్రతిసారి ఏమంటానంటే, నేను లోకా సమస్త సుఖినో భవంతు అంట. లోకా సమస్త అంటే లోకంలో కేవలం ప్రజలే ఉండరు, సమస్త ప్రాణి కోటి ఉంటుంది. చెట్టు, చేమ, పశువు, పక్షి, అందులో మనం కూడా ఉంటాం. అందరికీ ఉపయోగపడేటట్టుగా నన్ను ఎప్పుడు కూడా నలుగురికి పనికొచ్చే, ఈ సమాజానికి పనికొచ్చే, ఈ సృష్టికి పనికొచ్చే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దు స్వామి అని చెప్పేసి నామం పెట్టుకున్న హరి, చక్కటి పేరు, ఆ హరిని ఎప్పుడు వేడుకుంటాను. సో ఈ యొక్క ఇంత లక్షల మంది ఒక్కొక్క పోస్ట్ పెడితే మిలియన్లలో చూస్తున్నారు, వేలల్లో కామెంట్ చేస్తున్నారు, వేలల్లో నన్ను ఆశీర్వదిస్తున్నారు. వారి ఆశీర్వాదాలు, వారు పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చేయను. మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇప్పుడున్న ఈ యుగంలో జెన్జీ యువత, న్యాచురల్లీ యువతకు ఇప్పుడున్న కరెంట్ కండిషన్స్లో ఉత్సాహం ఉంటుంది, ఉత్తేజం ఉంటుంది. మీ ఉత్సాహము, మీ ఉత్తేజము, మీ యొక్క మేధో సంపత్తి అంటే యువర్ ఇంటలెక్ట్, యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ కెపాసిటీస్ అన్నిటినీ ఈ యొక్క సమాజ అభ్యున్నతికి, ఈ లోకానికి మంచి జరిగేదానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జన్మ ఇచ్చిన మీ తల్లిదండ్రుల యొక్క వారు గర్వపడేలా, మన మాతృభూమి మురిసిపోయేలాగా, మన భారతదేశం గర్వించదగ్గ స్థాయికి వచ్చేటట్టుగా మీ యొక్క శక్తియుక్తుల్ని వినియోగించండి. పెడదారి పట్టకండి. ఒక్క డ్రాపు ఇంత పెద్ద కంటైనర్లో ఉన్న పాలల్లో ఒక్క విషం పడేసినా కూడా మొత్తం పాలు నాశనం అవుతుంది. అట్లే మీ యొక్క కంపెనీలో ఒక్కడు స్పాయిల్ చేసే మనిషి వచ్చినా, ఒక్కడు వెధవ వేషాలు చేసే మనిషి వచ్చినా అడిక్షన్స్ పోతాం, అఫేర్లకు పోతాం, అడ్డదిడ్డమైన అలవాట్లకు పోతాం. మంచిగా ఎదగాల్సిన ఏజ్లో, స్టేజ్లో ఏదైనా ఒక పిచ్చి అలవాటు పోతే నాశనం అవుతాం. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, స్క్రీన్ వ్యూయింగ్ తగ్గించుకోండి. ఎందుకంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత చదువుకుందామంటే అవకాశాలు ఉండవు, చదువుకునే ఏజ్ కూడా పోతుంది. ఎంత ఇప్పుడు చదువుకొని ఎంత తెలివి సంపాదించుకుంటే అంత గొప్ప వాళ్ళం అవుతాం. కాబట్టి ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో చేయాలి. ఈ ఏజ్లో మై డియర్ యూత్, ఐ సిన్సియర్లీ అర్జ్ యూ ఆల్, ప్లీజ్ ఫోకస్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ యువర్ పర్సనల్ డెవలప్మెంట్. ఫిజికల్గా స్ట్రాంగ్ కావాలి, మెంటల్లీ టఫ్ కావాలి, చక్కటి కాన్ఫిడెన్స్తోని
మంచి మేనిఫెస్టేషన్స్తోని మీరు అనుకున్న దానికి అనుకున్న స్టేజ్ రావడం కోసం ప్రయత్నం చేయండి. మన ఇండియా ఇప్పుడు స్టార్టప్స్ ఎక్కడ చూసినా స్టార్టప్స్ ఉంటాయి. మీ తెలివితేటలను ఉపయోగించి మీరు అనుకున్నది నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కాదు, మీరు ఎంప్లాయ్ ఏందండి, ఎంప్లాయ్ కావాలైతే నువ్వు నీ కుటుంబం గొప్పగా అయితే కావచ్చు. ఎంప్లాయ్ కాదు, నువ్వు యూ షుడ్ బికమ్ ఎన్ ఎంప్లాయర్. నువ్వు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగే స్థాయికి నువ్వు రావాలి. అది బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ నాట్, ఏదైనా నీకు సాధ్యమవుతుంది. కావాల్సిందల్లా ఈ యొక్క ఈ టైంను, ఈ ఎంగేజ్ సరిగ్గా సద్వినియోగం చేసుకోండి ప్లీజ్. ఇది నేను ఐ రిక్వెస్ట్ యూ ఆల్. మీరు నాకంటే చిన్నోళ్ళైనా కూడా అందరికీ నేను చెప్తున్నాను ప్లీజ్. ఎందుకంటే నేను మీ ఏజ్ నుండి వచ్చిన, నేను అప్పుడు పడ్డ కష్టం త్యాగంతోనే నేను ఈ స్థాయికి దిగిన. మీరు కూడా ఇప్పుడు ప్రాపర్గా కనుక అయితే నాకు లేని అవకాశాలు కూడా మీకు ఉన్నాయి కాబట్టి, అవకాశాలు ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోండి, గొప్పోళ్ళు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఏ రకంగా అయితే చూడాలనుకుంటూ ఆ స్థాయికి రావాలని కోరుకుంటూ, అంతేకాకుండా నేను సోషల్ మీడియాలో కేవలం యూత్ మీదనే నేను ఫోకస్ చేయలేదు. తల్లిదండ్రులను కొంతమంది పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వీళ్ళ వయసు వచ్చినాక వీళ్ళు పెళ్లి చేసుకుని సంసారం మొదలుపెట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులను ఇగ్నోర్ చేయడం, తర్వాత చిన్న చిరుగా అమ్ముకునే చిన్న వాళ్ళ దగ్గర బేరాలు చేయడం, ఎదుటి వాళ్ళ కష్టాలని మన కళ్ళ ముందు కనబడుతున్నా కూడా పట్టించుకోకుండా పోవడం, తర్వాత పర్యావరణాన్ని పట్టించుకోకపోవడం, క్లీన్లీనెస్ను ఇగ్నోర్ చేయడం, ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ రకరకాల సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మన యొక్క రోల్ ఉండాలని కోరుకుంటున్నా. కేవలం నువ్వు నీ యొక్క డెవలప్మెంట్ కాదు, నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ యొక్క డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి. నిన్ను చూసి అందరూ మురిసిపోవాలి, నిన్ను చూసి అందరూ గర్వపడే స్థాయికి అల్టిమేట్గా యు ఆర్ రియల్ సన్ ఆఫ్ సాయిల్, యు ఆర్ రియల్ డాటర్ ఆఫ్ ది సాయిల్ అనేటట్టుగా భారతదేశం గర్వించదగ్గ భరతమాత ముద్దు బిడ్డగా ఎదగాలని, రావాలని, ఆ స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ద్వారా. థ్యాంక్ యూ. యువత అనుకుంటే కష్టపడితే 6 గంటలు కష్టపడితే ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు అని చెప్పేసి ఏసీపీ గారు చెప్పారు. అలాగే ఉద్యోగం కష్టపడి ఉద్యోగం కాదు, ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. అంటే 10 మందికి మనం ఉద్యోగం ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. తర్వాత అబ్దుల్ కలాం ఏదైతే కళలు కన్నారో ఆ సూచించిందో అట్లనే కళలు కనాలి, కళల్ని సాకారం చేసుకోవాలి. భరతమాత గర్వించదగ్గ బిడ్డలుగా ఎదగాలని చెప్పేసి మనతో పాటు ఏసీపీ గారు చెప్పారు. నైతిక విలువలు పెంపొందించుకోవాలి, సన్మార్గంగా వెళ్ళాలి, పెద్దవాళ్ళని గౌరవించాలి, గురువులను పూజించాలి. అవన్నీ కూడా సార్ మనతో వివరించారు. నేటి యువత ఏదైతుందో ఖచ్చితంగా మీరు ఇవన్నీ పాటించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ హరి హన్మకొండ నుంచి వేటు న్యూస్. థ్యాంక్ యూ.